బాగుంది. యుక్కి సిరిన్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి వెళ్తున్నాము. సాటర్డే రోజు నైట్ సెకండ్ షోకి వెళ్దాం అన్నట్టు వెళ్తున్నాము. మాకు సాటర్డే రోజు క్లబ్ ఉంటుంది కదా, క్లబ్కి వెళ్ళేసి తినేసి డైరెక్ట్ అటెన్స్లోనే వెళ్దాం అన్నట్టు అందరం బయలుదేరాము. అక్కడ నందు వచ్చేసి బ్యాగ్తో ఆడుకుంటున్నాడు. తన బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇస్తాడు, నేను వేసుకోవాలన్నట్టు. వాడు శిరీషక్క మేమందరం శివన్న కార్లో వెళ్తున్నాము. మాకు క్లబ్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్సే, ఒక 2 to 3 minutesలో వెళ్తాము. ప్రతి క్లబ్ డేకి అయితే నడుచుకుంటూనే వెళ్తాము, కానీ ఇప్పుడు మూవీకి వెళ్తాం అనేసి అనుకున్నాం కదా, అందుకే కార్లో వెళ్తున్నాం అందరము. ఇది వచ్చేసి మా క్లబ్ ఎంట్రీ. పిల్లలందరూ అక్కడ శ్రవణ్ బైక్ మీద వస్తా అంటే నందు కూడా బైక్ మీద వస్తాను ఏడితే సరే అని శ్రవణ్తో పంపించినాము. శ్రవణ్ వచ్చి ఉండే కదా, నందుని తీసుకురావడానికి మహేందర్ వెళ్ళిండు. మేము అక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం, ఇంకా శిరీషక్క రాలేదు, తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మా షటిల్ కోర్టు. ఇది వచ్చేసి మా క్లబ్ ముందట గార్డెన్ ఏరియా ఉంటుంది. డిన్నర్ అంతా అయిపోయాక ఇక్కడ వచ్చి కబుర్లు పెట్టుకుంటామని చెప్పాను కదా, ఇక్కడ వచ్చి చాలాసేపు కూర్చొని కొంచెం అందరం టైం స్పెండ్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్తాము. వీకెండ్ కదా, నెక్స్ట్ డే హాలిడే కాబట్టి అందరం అక్కడే కూర్చొని కొంచెం మాట్లాడుకొని వెళ్తాము. ఈరోజు మా క్లబ్ వచ్చేసి ఇడ్లీ ఉన్న చిట్టి గారెలు, సాంబార్, చట్నీ అన్నీ ఏమో కానీ టిఫిన్స్ చిట్టి గారెలు అప్పుడైతే మా బ్లాక్ వాళ్ళు అందరం ముందు ఉంటాం, చాలా బాగుంటాయి అసలు. ఆ చిట్టి గారెలు ఇడ్లీ కోసం కాకుండా చిట్టి గారెల కోసమైనా వెళ్ళాలనుకుంటాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అంతా అయిపోయింది, తినేసినాం, బయలుదేరుతున్నాము. ఫస్ట్ జెంట్స్ వెళ్తున్నారు, జెంట్స్ వెళ్ళినాక లేడీస్ వెళ్దాం అన్నట్టు ఆగాము. నంది చూసారా, వాళ్ళ నాన్న వెళ్తాడు, వెళ్ళరా అంటాడు, ఇంకొక రూమ్లోకి వెళ్తుండు. ఇక్కడ వచ్చేసి జెంట్స్ అందరూ ఒక కార్లో వెళ్ళారు, వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు టికెట్స్ తీసుకోవడానికి. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. లేడీస్ అందరం కలిసి ఇంకొక కార్లో వెళ్ళాము. సురేఖక్క వాళ్ళు నాన్నలక్క వాళ్ళు కూడా వస్తా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి పిక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి థియేటర్, ఇది భూపాలపల్లి థియేటర్. అసలు నేను స్టార్టింగ్లో నా మ్యారేజ్ అయిన కొత్తలో మూవీకి వెళ్ళినప్పుడు మహేందరి థియేటర్కి తీసుకెళ్తే నేనైతే షాక్ అసలు చూసి, అసలు ఇది థియేటరేనా అనిపించింది. ఏంటి కన్నా ఇది ఇంత ఘోరంగా ఉందంటే, ఇక్కడ ఇది ఉండుడే గొప్ప పద అన్నట్టు వెళ్ళారు. కానీ అబ్బా అసలు ఎందుకు లేండి చెప్పడం, అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొక థియేటర్ ఉంటుంది, ఇంకా ఆ థియేటర్తో పోలిస్తే ఈ థియేటర్ కొంచెం ఎంతో కొంత గొప్పది. మేము ఏ సినిమాకి వెళ్తామని చెప్పలేదు కదా, సరిపోదా శనివారం మూవీకి అయితే వెళ్ళాము. మేము ప్రతిసారి అయితే సెకండ్ షోకే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే నందు పడుకుంటాడు కదా ఆ టైంలోకి అనేసి. మేము ఇంటికి వచ్చేసరికి 12-10 ఏమో అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు. ఆ రోజు అయితే కంటిన్యూస్గా వర్షము పడుతూనే ఉన్నది. అసలు సండే కాబట్టి కొంచెం లేట్గా లేస్తాం కదా, అప్పుడే మాకు ఈ దగ్గరలోనే ఏమంటారు మార్కెట్ ఉంటుంది 1000 quartersలో. సో వెళ్దామని అనుకుంటే ఫుల్ వర్షం తగ్గాక వెళ్ళాము. ఇది పరిస్థితి. వర్షం పడ్డాక అసలు ఎక్కువ షాప్స్ కూడా పెట్టలేదు, చాలా తక్కువ పెట్టారు. కానీ మా కాడ చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ, ఫ్రూట్స్ కానీ, నాన్ వెజ్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. వీక్లీ వన్స్ సాటర్డే ఉంటాయి మాకు దగ్గరలోనే. ఆ రోజు చాలా తక్కువ షాప్స్ పెట్టారు, వర్షం పడిందని చెప్పాం కదా. సో ఆ ఉన్న షాపుల్ని కొన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. ఆ రోజు మొత్తం వర్షం పడుతూనే ఉన్నది, ఒక 1 hour ఏమో గ్యాప్ ఇచ్చినట్టున్నది. మేమైతే ఈ కూరగాయలు 1 week సరిపోయేటట్టు తెచ్చుకున్నాము. కానీ ప్రతి వీక్లో అయితే కంపల్సరీ ఒక లీఫీ వెజిటేబుల్ అయితే యాడ్ చేసుకుంటాము. తీసుకొచ్చినాక అన్నీ మొత్తం ఫ్రెష్ అన్నీ ఒక దిక్కు పెట్టేసి, ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి కదా, ఆకుకూర ఇట్లా పేపర్లో పెట్టి కట్టేస్తాను, ఎందుకంటే వాటర్ ఎక్కువ అయినా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అన్నట్టు ఇట్లా పెట్టాను. నందు పడుకున్నాడు, అందుకే ఇంత ప్రశాంతంగా ఈ దుకాణం ముందు పెట్టుకున్నాను.
అక్కడ మిర్చి ఇట్లా తోడకలు తీస్తే ఎక్కువ రోజులు ఉంటాయట ఖరాబ్ కాకుండా. నాకు మా మమ్మీ చెప్పింది. నేను ప్రతిసారి తెచ్చుకున్నప్పుడు మిర్చి ఇట్లా ఆకుకూరలని ఇట్లనే వేసుకుంటాను. తొడకలను తీసుకొని డైరెక్ట్ మళ్ళా మనం వంట చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చుగా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.